నా పేరు షేక్ నవాజ్. ఆ నతాషా అనే అమ్మాయి నా పైన పెట్టిన అలిగేషన్స్ అన్నీ రాంగ్. నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హైదరాబాద్ కలిశాను. తను చెప్పినట్టుగానే తన షాప్కి వెళ్ళాను, చూశాను, షాప్ నచ్చింది, అడ్వాన్స్ కట్టాను, ఓకే. అక్కడ దాకా మాట్లాడడం ఓకే జరిగింది. దాని తర్వాత తనే నాకు మెసేజ్ చేసింది. నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. నార్మల్గా మెసేజ్ చేసింది, మాట్లాడాను, నేను మాట్లాడాను, తను మాట్లాడుకుంది. దాని తర్వాత కరెక్ట్ 2 డేస్లో తనకు వీకెండ్ ఆఫ్ వచ్చింది. ఇప్పుడు తను చెప్పింది కదా, గెస్ట్ హౌస్ తీసుకెళ్ళాను, ఏదో మత్తు పదార్థాలు ఇచ్చాను, ఆ ప్రతిదీ. ఆ గెస్ట్ హౌస్కి కూడా తీసుకెళ్ళమని చెప్పింది తనే. తను తీసుకెళ్ళమని చెప్తేనే, తను చెప్పిన తర్వాత తనే సెలెక్ట్ చేసింది ఏ గెస్ట్ హౌస్కి వెళ్ళాలో. చెప్పిన తర్వాత నేను బుక్ చేశాను. బుక్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాం. నేను తనే ఇద్దరమే వెళ్ళాం. నేను 2015 నుంచి నాన్ ఆల్కహాలిక్ పర్సన్ని. నాకు మందు అనేది అలవాటు లేదు. తను తాగుతానంటేనే నేను వెళ్ళి అక్కడ సీసీటీవీలో ప్రతిదీ ఉంది, కెమెరాలో మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. అక్కడ నేను వెళ్ళాం, తనకు కావాల్సింది తెచ్చుకుంది. నా కోసం తను బలవంతం చేస్తే తన కోసం తాగాను. ఇప్పుడు అందరూ అమ్మాయి చెప్పిందే వింటారు, కానీ ఇప్పుడు నేను మగోడిని నేను తాగాను అంటే మీకు కావాలని చెక్ చేసుకుని నా బ్లడ్ రిపోర్ట్స్ తెలుస్తాయి కదా, వీడు తాగుతాడా లేదా అని. అలాగా తర్వాత వెళ్ళి తాగాం, ఓకే. అక్కడ తాగిన తర్వాత ఇద్దరం కొంచెం జరిగింది, పడుకున్నాం, ఇద్దరం కలిసి అలా పడుకున్నాం. దాని తర్వాత తను ఏం చెప్పింది, నాకు ఆల్రెడీ 2 బ్రేకప్లు అయినాయి, నేను కోసేసుకున్నాను, చచ్చిపోయాను. దాని తర్వాత నేను 2 నెలలు రీహాబ్ సెంటర్లో ఉన్నాను. ఇప్పుడు నువ్వు నన్ను వదలకూడదు, నువ్వు నన్ను వదిలితే నేను మళ్ళీ చచ్చిపోతాను అని చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. నేనేంద్రా అంటే 3 రోజులు 4 రోజులు కరెక్ట్ 4 రోజులు కలిసిన అమ్మాయి రిజల్ట్కి దాకా తీసుకెళ్ళి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చేసాను. ఇంకా తనకి ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి దగ్గర దింపేసిన తర్వాత చెప్పా, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇలా నేను వచ్చింది ఇక్కడ పని చేసుకోవడానికి. అప్పుడు నేను అక్కడ ట్రేడింగ్ షాప్ పెట్టాను అనమాట. తను ఏం చెప్పింది, సరే నీకు పెళ్ళిళ్ళైనా పర్లేదు, నీకు కావాలంటే సెకండ్ వైఫ్ లాగానే ఉంటాను, కానీ రేపు ఒకవేళ మా అమ్మ వాళ్ళు తెలిస్తే ఎవరికి చెప్పకు, నీకు పెళ్ళినట్టు పిల్లలు ఉన్నట్టు ఎవరికి చెప్పకు. ఎలాగో నువ్వు హైదరాబాద్లో ఉంటావు, ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి పోయి వస్తూ ఉంటావు నెల్లూరుకి, అంతే కదా, ఎవరికేం చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరికేం చెప్పబాక అని చెప్పింది. సరే ఓకే అని చెప్పి కరెక్ట్గా వితిన్ 3 డేస్లో 4 డేస్లో వాళ్ళ అమ్మ చాటింగ్ చూసిందంట. నాది నతాషాది వాళ్ళ అమ్మ చాటింగ్ చూసేసిందంట. ఎవరు అబ్బాయి, మా కింద షాప్ తీసుకున్నాడైనా పిలువు అని చెప్పి. అస్సలు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇంటికి వెళ్ళి నేనేం చేయాలి, నేను మాట్లాడలేను, నాకు అవసరం లేదు, నువ్వు కావాలంటే మీ అమ్మకి చెప్పు, అలాగో నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు అంటే, లేదు ఒక్కసారి ప్లీజ్ నా కోసం రావాలి, లేదంటే మా అమ్మ నన్ను చంపేస్తుంది, టార్చర్ చేస్తుంది, అమ్మాయి పిచ్చిది, గోడగేసి కొట్టుకుంటూ ఉంటుంది, కత్తి తీసి కోసేసుకుంటూ ఉంటుంది. ఇది నా ఫస్ట్ టైంగా చేయకోసుకోవడం. తను ఆల్రెడీ 2-3 సార్లు కోసేసుకొని రీహాబ్లో ఉండి వచ్చింది, పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది. ఇంకా సరే నాకు భయం వేసింది, అమ్మ దేనికి రా బాబు, నేను ఏదో పని చేసుకోవడానికి వచ్చాను, ఇప్పుడు ఇవన్నీ తంట దేనికి లేని, సరే ఒకసారి వెళ్ళి మాట్లాడదామని వెళ్ళా. 3-4 రోజుల ముందే కలిసాం. ఎప్పుడు మే ఐ థింక్ డేట్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, 19th కలిసాం, మే 19th కలిసాం 2025. మే 19th కలిసాం 2025కి 23rd 24th వీకెండ్ అది వచ్చింది. జస్ట్ 3-4 రోజుల్లోనే రిసార్ట్కి వెళ్ళాం అనమాట. దాని తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత చేసుకుంటే నవాజ్ని చేసుకుంటాను, ఇంకెవరు చేసుకోని నాకు అక్కడ వాళ్ళ అమ్మకి చెప్పడానికి ఇవ్వలేదు అనమాట. అంటే నాకు పెళ్ళిందని, పిల్లలు ఉన్నారని ఏం చెప్పడానికి ఇవ్వలేదు. నువ్వేం చెప్పాక నువ్వు వెళ్ళిపోవని చెప్పి. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ ఏమో, అది కాదు బాబు, మీరు హిందూస్, మీరు ముస్లిమ్స్ అంటే నాకు అలాంటి పట్టింపులు ఏం లేదంటే నేనే మాట్లాడాను. నాకు అలాంటి ఏం పట్టింపు లేదంటే తనకేం లేదంట కదా, తర్వాత మాట్లాడుకుందామని చెప్పి. దాని కరెక్ట్గా 3 days 4 days అయింది అంతే, ఎగ్జాక్ట్లీ, లేదంటే 1 week. వాళ్ళ అమ్మ కూతురు నేరుగా రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళిపోయారు. నా దగ్గర ప్రతి డేట్ చెప్తాను నేను. మే 25th 26th తర్వాత మే 28th 29th వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఆధార్ కార్డు పంపు, అర్జెంటుగా ఆధార్ కార్డు పంపు, రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ చేయించేద్దాం. రిజిస్టర్ మ్యారేజ్ చేస్తే 1 month 40 days తర్వాత డేట్ దొరుకుతుందంట కదా. వాళ్ళ అమ్మ ఎలాగైనా పెళ్లి చేయించేయాలి వీళ్ళకి, రేపటి రోజు ఎక్కడ వదిలేస్తాడో, ఎందుకంటే ఆ అమ్మాయిని ఎవరు చేసుకోవడం ముందు రావట్లేదని చెప్పి వాళ్ళ అమ్మ ప్రయత్నం అది. నాకు అర్థం కాలేదు. 10 సార్లు ఫోన్ చేశారు ఉదయాన, నేను ఎత్తలేదు. నేను లేచింది 11 గంటలకేమో, ఫోన్ ఎత్తట్లేదు, వాడు ఇంకా రాడు, అయిపోయింది సంవత్సరం అని భయపెట్టేసిందంట వాళ్ళ అమ్మ. మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత నేను ఆధార్ కార్డు ఎందుకు పంపాలరా అని అనిపించిన. ఇప్పుడు నేను హిందువుగా మారాను, అవన్నీ మారాను, తనకు కూడా ముస్లింగా మార్చాలంటున్నాను కదా, అవన్నీ టోటల్ ఎవ్రీథింగ్ ఫేక్ అనమాట. ఎందుకంటే హిందూగా నేను మారే పని అయితే రిజిస్టర్ ఆఫీస్లో నా ఒరిజినల్ ఆధార్ కార్డు ఎందుకు ఇస్తాను? నేను ఒరిజినల్ ఆధార్ కార్డుని ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది? కావాలంటే దానిలో ఫేక్గా ఇచ్చేసేవాడిని కదా, అని చెప్పించేవాడిని కదా. ఫేక్గా అయితే నా ఒరిజినల్ ఆధార్ కార్డు ఇచ్చి మొత్తం ఇచ్చి తర్వాత ఇప్పుడు మా కజిన్స్ ఉన్నారు కదా, ఇప్పుడు అందరు కజిన్స్ మీద అందరూ నాకు తప్పు చేశారు, ఏదో రేప్ చేశారని మాట్లాడుతుంది కదా. వాళ్ళకు వేళ అంత తప్పు చేసి ఉంటే ఆ రిజార్ట్కి వెళ్ళిన తర్వాత నుంచి 3 months వరకు వాళ్ళతో పాటే ప్రతిరోజు వాళ్ళ అమ్మ, కూతురు, చెల్లెళ్ళు
తెలియదు. నాకు 2 days ఎలా తెలుస్తుంది ప్రవర్తన. నాకు ఆ రిసార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఏం తెలుసా? ఎమోషనల్ బ్లాక్మెయిల్. నాకు ఆల్రెడీ ఇలా జరిగింది, నాకు నాన్న లేడు, మామయ్యలు ఉన్నారు, పట్టించుకోరు, మేము ముగ్గురు ఆడవాళ్ళమే, నువ్వు దొరికావు అనుకున్నాను, ఇప్పుడు చూస్తేనో ఇప్పుడు నువ్వు పెళ్ళయింది అంటున్నావు, సరే అందరినీ వదిలి. నాకు అసలు ఎందుకు నా ఫ్యామిలీ మొత్తం ఎందుకు పాడు చేస్తున్నారు? అసలు నా ఫ్యామిలీ పరువు ఎందుకు నాశనం చేస్తున్నారు? ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టుకున్నారు. అక్కడ నాకు ప్రాబ్లం అయింది. అక్టోబర్ 12కి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయా. అక్టోబర్ 12 నుంచి వెళ్ళిపోయాను నేను. దాని తర్వాత బెంగళూరు నన్ను పట్టుకున్నారు. బెంగళూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. నేను ఉన్నందులో చెప్పాను, అవును సార్ నేను మనీ అనేది తీసుకున్నారా? ఆ మనీ నేను తీసుకున్నాను. ఇద్దరం కలిసి బిజినెస్ చేసాం. నేను నతాషా కలిసి బిజినెస్ చేసాం. అది లాస్ అయ్యింది. వాళ్ళ అమ్మ టార్చర్ ఎలా ఉందంటే, నువ్వు ఎక్కడైనా చచ్చిపో. నతాషాకి చెప్పేది వాళ్ళ అమ్మ, నువ్వు ఎక్కడైనా చచ్చిపో, మా డబ్బులు మాకి, నువ్వు ఏడైనా చచ్చిపో, అది నీ డబ్బులు కాదు, అది మా డబ్బులు మాకి, నువ్వు మీ ఓడు ఏడైనా పోయి సావండి, ఇలా టార్చర్ పెట్టేది. ఆల్రెడీ నతాషా 2-3 సార్లు కోసుకుంది వాళ్ళ అమ్మ చేసిన పనులకి. ఇంకా అమ్మ కూతురు చెల్లెలు చేసే టార్చర్కి నేను కూడా ఊరేసుకున్నాను. ఊరేసుకుంటే నతాషా పొడుగు ఉంటుంది కదా, తను వచ్చి నేను ఇలా పట్టుకుంది. తను వచ్చి పట్టుకుంటే నేను బతుకున్నా ఇప్పుడు. అలాగని చెప్పి వాళ్ళ అమ్మ చేసిన పనులు ప్రతి దాని వాళ్ళ టార్చర్కే అసలు నేను అక్కడ ఉండలేకపోయా. ఉదయం లేస్తుంది, ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు టార్చర్. ఏదో పెట్టారంట. అవును, చేసుకున్నాను. ఒరిజినల్ నా డాక్యుమెంట్స్ పెట్టే చేసుకున్నాను. నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది. ఆ పెళ్ళి అయిందని తెలిసి తనకి తెలుసు. కానీ తనని చచ్చిపోతాను నువ్వు లేకపోతే, మా అమ్మకి నన్ను చంపేస్తుంది, నీతో పాటు నేను తిరుగుతున్నా అని చెప్పి అని టార్చర్ పెడితే నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి తర్వాత తెలిసింది. రిజిస్టర్ ఆఫీస్లో, పంజాకోట్లో అనుకుంటా, పంజాకోట్ పోలీస్ స్టేషన్ అనుకుంటా, పంజాకోట్ పోలీస్ స్టేషను. ఇక్కడ రిజిస్టర్ ఆఫీసు. నేను వాళ్ళ దగ్గర లేను. నేను ఇన్ని రోజులు ఎక్కడో బయట ఉన్నాను, ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నాను. ఎందుకురా అంటే నాకు ధైర్యం సరిపోలేదు తనకి ఏం చెప్పాలి ఏంటా అని. ఇప్పుడు తను పెట్టిన అలిగేషన్స్ అన్నీ ఫేక్ కాబట్టి నేను ముందుకు రావాల్సి వచ్చింది. 100% ఇది అంతా ఫేక్, 100% ఫేక్. ఎందుకంటే నేనున్న ఇల్లు ఉంది కదా, ఆ ఇంటికి ఎంట్రన్స్లో CCTV కెమెరాలు ఉన్నాయి, ఓకేనా. అదే రోజు వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు, నతాషా, ఇంకా నా కజిన్స్ ఉన్నారు కదా, ఫ్రెండ్స్, నా తమ్ముళ్ళు, ఒక 4, నా తమ్ముళ్ళు ప్లస్ ఇంకో ఫ్రెండ్ అబ్బాయి అనమాట. వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని పార్టీ చేసుకున్నారు. నవాజ్కి పెళ్ళి అయిందని చెప్పి వాళ్ళు ఆల్రెడీ చెప్పారు నతాషాకి, మీ అమ్మకి తెలిసే ప్రాబ్లం చేస్తుందంటే ఎవరికి తెలియదులే, లేదు, అస్సలు లేదు, ఏం లేదు. ఆ రోజు బిర్యానీ వండితేనే మందు పార్టీ, కానీ నేను తాగలేదు, నాకు అలవాట్లేదు. ఆ రోజు నేను తాగలేదు, నాకు అలవాట్లేదు అసలు. ఇప్పుడు కాదు, ఎప్పుడు తాగలేదు నేను. ఆ రోజు మటన్ వండింది తనే, చికెన్ వండింది తనే, తను తినదు, తను అస్సలు తినదు. నేను కూడా ఆ రోజు ఆ ఇంట్లో ఒక ముగ్గురు ఉన్నారు, నేను కాకుండా. నా ముగ్గురు స్నేహితులు కాదు, నా తమ్ముళ్ళు, వాళ్ళు చిన్న తమ్ముళ్ళు. ఒక ముగ్గురునే ఉన్నారు, ముగ్గురు. నా తమ్ముడు ఒకడు, షారు అనే అబ్బాయి ఒకడు, ఇంకో 2 ఉన్నారు. ఆ రోజు ఏంది వాళ్ళ అమ్మ అంతా మొత్తం వంటకం చేసింది. లేదు, 100% జరగలేదు. దాని తర్వాత కూడా చాలాసార్లు మేము సినిమాకి వెళ్ళాం అందరం. తెలిస్తే అమ్మ ఏం చేయదు. ఎగ్జాక్ట్లీ January 14కి అక్కడి నుంచి వచ్చేసాను. నాకు పెళ్ళి అయింది ఎప్పుడు జూన్ నుంచి జనవరి వరకు మొన్నటిదాకా అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. ఒకవేళ అంత చేసి ఉంటే నాలాంటి అసలు ఒక అమ్మాయి గురించి నేను అంత చచ్చిపోతానని చెప్పి బాధపడి చచ్చిపోతానని భయపిస్తుంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న వాడిని ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం నాకేంటి? నేను ఉన్నది 100% వాళ్ళ ఇంట్లో ఉన్నా. ప్రూఫ్ ఉంది. వాళ్ళ ఇంట్లో CCTV కెమెరాలు ఉన్నాయి. మొన్నటి వరకు January 12 వరకు అక్కడే ఉన్నాను. 12కి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేయండి. నేను ఒక టీ-షర్ట్ ప్యాంట్ వేసుకొని, అది కూడా రావాల్సి ఎందుకు వచ్చింది? ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ అమ్మ నతాషాకి పెట్టే టార్చరు ఒక సైకోలా మాట్లాడుతూ ఉంటుంది. ఒకసారి ఇలాగా, ఒకసారి అలాగా. ప్రతి ఒక్కరు ఏంద్రా అంటే అమ్మాయి సరే ఆలోచిస్తారు, కానీ నేను పడ్డ బాధ ఎవరికి తెలియదు. ఇంకోటి, ఇంకా పర్సనల్ విషయం చెప్పాలంటే, సెక్స్ అనేది పిచ్చి నతాషాకి. ఎంత పిచ్చి అంటే ఎన్నెన్నో టాబ్లెట్లు తీసుకొచ్చేది, 24 గంటలు అదే పనిలో ఉన్నన్ని రోజులు. అది వాళ్ళ అమ్మోళ్ళు మా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మని కూడా పంపించేసింది, నువ్వు వెళ్ళిపోమ్మా, మాకు అడ్డంగా ఉన్నావు, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, మేము రెంటింట్లో ఉంటాం, మమ్మల్ని ప్రేమగా ఉండట్లేదు, మేమిద్దరం కలిసి ఉంటే నీకు సంతోషం లేదని చెప్పి వాళ్ళ అమ్మ మీద కోపం, అలాగనమాట. దాని తర్వాత నేను అక్కడి నుంచి January 12కి వెళ్ళిపోయా, బయటకు వచ్చేసా. నాకు తట్టుకోలేక నా కూతురికి, నా అమ్మ గురించి, నా పిల్లం గురించి 24 గంటలు ఒకటే గలీజ్ మాటలు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక ఆ అమ్మాయి ఏం చేసుకుంటుందో అని భయం నాకు. మళ్ళీ నేను చచ్చిపోతాను 24 గంటలు ఇదే, ఇంకెన్ని రోజులు రా, నేను బయటికి వెళ్ళి పోలీసులకు వెళ్దాం అనుకున్నాను. ఇంకా బయటకు వచ్చేసాను.
ఆ అమ్మాయి పెట్టిన ప్రతి అలిగేషన్ ఫేక్. దానికి నాకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, 100% ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవరెవరితో ఎలా మాట్లాడేది, ప్రతి ఒక్కరు వదినానే మాట్లాడేవాడు. తనే షాపింగ్కి తీసుకెళ్ళేది, తను ప్రతి రే నీకు ఇది కావాలి నువ్వు కొనుక్కొని కొనిచ్చేది, ఇల్లు కూడా కొనిచ్చేవాళ్ళు ప్రతిదీ వదిన అని చెప్పి. ఇంకా అలాగే చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. అలా తప్పు చేసిన తర్వాత అయితే వీళ్ళందరూ మాట్లాడరు కదా, వీళ్ళతో అందరితో అవసరం లేదు కదా తప్పు చేసి ఉంటే. ఎవరికి సంబంధం లేదు. నేను చేశాను తప్పు ఏంది, మా ఇంట్లో వాళ్ళు చెప్పకుండా నేను పెళ్లి చేసుకోవడం, అది నేను చేసిన పెద్ద తప్పు. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు చెప్పుంటే వాళ్ళని హెల్ప్ చేసేవాళ్ళేమో. ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడం వల్ల నేను ఏం చేస్తానో అసలు నాకేం అర్థం కాక, మంచిగా చెడా ఏం అర్థం కాక, తను బాగుంటుంది ఇంకా సరే మెల్లగానే చెప్పుకోవచ్చులే అని చెప్పి నేను నా ఆధార్ కార్డు ఇచ్చి తప్పు చేశాను. ఆధార్ కార్డు ఇచ్చాను, రిజిస్టర్ ప్రకారం పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత తనకు ఖర్చు పెట్టాను, ఎంతో ఖర్చు పెట్టాను. ఫ్లాట్లు కానీ, ఆ ఫ్లాట్ కానీ, ఈ రెంట్లు కానీ, షాపింగ్ కానీ జరగలేదు. తన షాపింగ్ అని చెప్పి, డ్రెస్సింగ్ అని చెప్పి, బంగారం అని చెప్పి, అస్సలు అది కేసే లేదు. 100% ఆ లవ్ జిహాద్ అని ఎందుకు ఉంటుంది సార్? నేను చేసుకున్న అమ్మాయిని ఎవరితో ఎందుకు పెట్టిస్తాను? లవ్ జిహాద్ అనేది ఏంటి అసలు మీరు చెప్పండి. లవ్ జిహాద్ అని అడుగుతున్నారు కదా, ఏంటిది అసలు ఆ కేసు అంటే ఏంటి? నేను తనకి ఇష్టపడ్డాను, తను నన్ను ఇష్టపెట్టి పెళ్లి చేసుకుంది, ఓకేనా? మొదటి వివాహం కాదు కదా. అవును సార్, నాకు మొదటి వివాహం కాదు. తనకు తెలుసు కదా, తనకు తెలిసే కదా చేసుకుంది. వాళ్ళ అమ్మకి తెలియదేమో. తనకు తెలుసు తను చచ్చిపోతా అంటే చెప్తా ఉంటే సార్ తనకి మీరు మెడికల్ ఒకసారి చెక్ చేయండి. తను రీహాబ్లో వచ్చింది. కాసేపు 10 నిమిషాలు తను మాట్లాడుతూ ఉంటే తను గోడ వేసి కొట్టేసుకుంటుంది, జుట్టు పీకేసుకుంటూ ఉంటుంది. తన గురించి మీకు తెలియదు, నేను చూసాక చెప్తున్నాను. దానివల్లే నేను ఇంత చేయాల్సి వచ్చింది. ఇన్వెస్టిగేషన్ చేయమని సార్, నేను ఇన్వెస్టిగేషన్ చేయని చెప్పండి. నేను కూడా సాక్ష్యాలన్నీ ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత మీరే ఏం చేయాలో చేయొద్దు. కానీ నేను తప్పు చేసి ఉంటే ఇప్పుడు మీడియా ముందు రావాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు నేను మీడియా ముందు రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే ఆ అలిగేషన్స్ వల్ల. ఎందుకురా అంటే తమ్ముళ్ళలాగా అన్నల్లాగా 24 గంటలు వాళ్ళతో తిరిగింది సార్. ఎన్నో సినిమాలు చూసాం. ఒక సినిమాకి వెళ్ళాలంటే అందరు కలిసి 10,000 15,000 అయ్యేది. ఖర్చంతా నాది. ఆ ఫ్లాట్లో ఉన్నాం, 24 గంటలు వంట. తను నిజం చెప్తున్నాను కదా, తను చికెన్ నా కోసం వండేది. వాళ్ళ ఇంట్లో వండుకొని నాకు పంపించేది స్విగ్గీలో తిను అని చెప్పి. అసలు నువ్వు వెజిటేరియన్ కదా, నీకు ఎలా వండుతావు అంటే నాకు ఆశాస్ కిచెన్ అని నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు అన్నీ వండడం తెలుసు, నాకు ఇష్టం, నీకోసం నేను వండుతాను ప్రేమగా అని చెప్పి పంపించే తనే. కానీ నేను ఎప్పుడు లైఫ్లో తనని అసలు చికెన్ తినమని బలవంతం చేయలేదు. తను ఎప్పుడు తినలేదు. నేను షేక్ నవాజ్గానే ఉన్నాను, తను షేక్ నతాషా లాగా తనకు అలాగే ఉంది. నేను నవదుర్గా అని చెప్పి పేర్లు చెప్తా ఉన్నాను కదా, నవదుర్గా అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళ అమ్మ వచ్చి ఇంట్లో అడిగేది ప్రతిరోజు, గుడికి వెళ్దాం రా అని. తనకేంద్రా అంటే నవాజ్కి ఇష్టం లేదు కదా, నవాజ్ రాడేమో, నేను రానులే అని చెప్పేది. సరే నేను చెప్పాను పోదాం అని చెప్పి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని సార్. ఇప్పుడు తను ఏడుస్తూ కూర్చునేది, మా అమ్మ తిడుతుందని చెప్పి గుడికి రావట్లేదని. సరే వెళ్దాంపా అని చెప్పి నేనే వెళ్ళేవాడిని, నేనే తీసుకెళ్ళేవాడిని గుడికి. పోతే పోని. నాకు అసలు నా దగ్గర ఫోనే లేదు సార్, నా దగ్గర ఫోనే లేదు. నేను జనవరి 12 నుంచి ఇప్పుడు దాకా ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు. ఈ వీడియోస్ వల్ల ఇలా వచ్చిన దానివల్ల ఎందుకు లేని పోనీ పెడుతున్నారు. ఆ అమ్మాయి ఇష్టపడి నన్ను చేసుకుంది. సరే ఇంకోటి సార్, అలా బెంగళూరులో కేసు అయింది. బెంగళూరులో అక్టోబర్ 14 కేసు అయింది. కేసు అయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ అమ్మ వచ్చింది, నతాషా వచ్చింది, నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు నెల్లూరుకి వెళ్తే నెల్లూరులో కేసు చేసుకుంటే క్లియర్ అయిపోద్ది అని అందరూ మాట్లాడుకుంటా ఉన్నాం. నెల్లూరుకి వచ్చేద్దాం, పోలీస్ స్టేషన్ మాట్లాడదాం, ఏం చేయాలో చేద్దాం, ఏదో అందరూ తెలిసిపోయింది కదా. అప్పుడు తెలిసింది వాళ్ళ అమ్మకి నాకు 2 పెళ్ళి అయిందని చెప్పి వాళ్ళ అమ్మకి అప్పుడు తెలిసింది. కానీ నతాషాకు ముందే తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు నెల్లూరుకి వెళ్ళకూడదు, నతాషాను తీసుకుని అక్కడికి వెళ్ళిపో, కావాలంటే మా ఇంటికి వచ్చి. అప్పుడు దాని తర్వాత విజయవాడకి వెళ్ళాం. ఈ మాట అక్టోబర్ 14 అక్కడ బెంగళూరులో. దాని తర్వాత అక్టోబర్ 14, 15 వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మేము ఆడ నుంచి ఏం చేసాం, కేరళకి వెళ్ళాం, 1 డే ఉన్నాం. మళ్ళీ అక్కడి నుంచి విజయవాడకి వచ్చాం, ట్రైన్ వచ్చాం. విజయవాడ ట్రైన్లో వచ్చి విజయవాడలో ఒక 4 to 5 days ఉన్నాం. దాని తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింది అక్కడికి, విజయవాడకి వచ్చి తను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంది. బయటికి వెళ్ళబాక అని చెప్పింది. బయటికి వెళ్ళబాక, మీ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, నేను తీసుకెళ్ళిపోతారని చెప్పి వాళ్ళమ్మే అన్నీ చూసుకుంటూ ఉండేది. అన్నీ మనకు ఏం కావాలని తీసుకొచ్చేది. ఇంట్లో బయటికి వచ్చే వాళ్ళం కాదు. ఎప్పుడో రాత్రి ఒకసారి బయటికి వచ్చి గుడికి వెళ్ళేవాళ్ళు, అంతే. వెళ్తాను అంతే. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా నేను నిరపరాధని తెలిసేది. నేను తప్పేం చేయలేదు, అందుకే ముందుకు వచ్చాను. నేను తప్పు చేసి ఉంటే నా ముందుకు రావాల్సిన అవసరం లేదు, నేను ఎటో పారిపోయేవాడినేమో. కానీ నేను తప్పే చేయనప్పుడు అనవసరంగా అందరి ముందు వేయాల్సిన అవసరం ఏంటి? నేను మీడియా దగ్గరకు వచ్చాను, ఇప్పుడు పోలీస్ దగ్గర కూడా వెళ్తాను, ఫర్దర్గా వెళ్తాను. ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా, నాకు మాత్రం న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అందరూ అమ్మాయి సైడ్ వింటారు కానీ అబ్బాయి సైడ్ వినరు. కానీ నేను తప్పు చేశానని నాకు తెలిసింది. నేను తప్పు చేసిన తన మ్యారేజ్ చేసుకోవడం ఒకటే. కానీ అది కూడా నేనేం ఫేక్ పెట్టుకుని చేసుకోలేదు.
నా ఒరిజినల్ నేమ్ ఒరిజినల్ డాక్యుమెంటే పెట్టి చేశాను.